ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నా మిక్కిలి ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను శుభాల్ని ఆశీస్సుల్ని తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ నేను దీవిస్తున్నా. ఆ దేవదేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సాధారణంగా కొంతమంది బిడ్డలు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు అడిగేటువంటి యొక్క ప్రార్థన విషయం దేని గురించి అడుగుతున్నారు అని అంటే, అయ్యా మా కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయండి అని అంటారు. వెరీ గుడ్. ఉన్నదే అందుకు, నేనున్నదే ప్రార్థన చేయడానికి. మీరు మీ కుటుంబం అంతా రక్షణ పొందాలనేటువంటిదే, మీరు రక్షణ కలిగి ఉండాలనేటువంటిదే నా యొక్క కోరిక. ఇంటిల్లిపాది మీరు రక్షణ పొందినటువంటి వారుగా, రక్షింపబడిన బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాం. నిజాన్ని చెప్పాలంటే పాపం మన భారతదేశ ప్రజలైనటువంటి వారు తెలియక అపార్థం చేసుకుంటున్నారు కానండి, మతముగా మనం అనుకోవద్దు. ఎవరైనా రక్షింపబడినప్పుడు ఇది మతం మార్చారు అని అనుకోకూడదు. ఇది మతం మార్పిడి కానే కాదు ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ ఇది నా కార్యక్రమాన్ని చూసేవాళ్ళు ఎక్కువ శాతం అందరూ క్రైస్తవులే. ఒకవేళ ఎవరైనా ఒక్క వ్యక్తి ఒకవేళ ఇలాంటి అపార్థం చేసుకున్నటువంటి ఒక్క వ్యక్తి ఒకవేళ ఈరోజు నా కార్యక్రమాన్ని కనుక వీక్షిస్తున్నట్లయితే వారికి నేను ప్రేమతో మనవి చేసుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఇది మతం మారుస్తున్నటువంటి ఒక విషయం కాదు. ఇది మీ యొక్క రక్షణ కొరకైనటువంటి సందేశాలుగా ఈ సత్య సువార్తని నేను మీకు అందిస్తూ ఉన్నాను. ఒకవేళ క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు, నాతోటి దైవ సేవకులైనటువంటి వారు ఎవరు మాట్లాడుతున్నా మా ఉద్దేశం, మా ఆశయం ఏమిటంటే, మన ఇంటిల్లిపాది రక్షింపబడాలి, మీ కుటుంబం అంతా రక్షింపబడాలి అనే ఉద్దేశంతోనే మేము మాట్లాడుతూ ఉంటాం. యాక్చువల్లీ ఈ రక్షణ అనేటువంటి ఒక విషయానికి వచ్చినట్లయితే సూటిగా నేను ఒక మాట చెప్తున్నాను. ఏమిటి రక్షణ? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు అండి, యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఒక విషయంలో దేవదూత యోసేపు గారితో ఒక మాట చెప్తూ ఉంటారు. ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు అని చెప్పి దేవదూత యోసేపు గారితో మాట్లాడుతూ ఉంటారు. పుట్టబోయేటువంటి ఒక శిశువుని గురించి, అనగా ఆయన ప్రమేయం లేకుండా కన్యక గర్భం దాల్చినటువంటి ఒక విషయం తెలుసుకొని అపార్థం చేసుకొని ఆమెను విడనాడను ఉద్దేశించినటువంటి ఈ యోసేపు గారితో దేవదూత చెప్తారు, నీ భార్య అనగా నువ్వు చేసుకోబోయేటువంటి ఒక అమ్మాయి గర్భవతి అయినటువంటిది చెడిపోయి కాదు, పరిశుద్ధాత్మ వలన ఆత్మ ద్వారా ఆమె గర్భవతి అయ్యింది. ఆ పుట్టబోయేటువంటి ఒక శిశువు సర్వోన్నతిని కుమారుడిగా పిలువబడి ఆయన ఈ లోకానికి రక్షకుడిగా ఉంటూ ఉన్నాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టాలి అని చెప్పబడింది. సో ఇప్పుడు రక్షణ అంటే ఏంటనమాట? మన పాపముల నుండి మనం క్షమించబడడం, మన పాపముల నుండి మనం విడుదల పొందుకొనడం, లేక మన పాపముల నుండి మనం విమోచింపబడడం. ఏమండి, ప్రశ్న వేస్తాను, పాపము చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? నాతో సహా. నేను పాస్టర్ గారి అబ్బాయిని. నాన్నగారు చాలా క్రమశిక్షణతో మమ్మల్ని పెంచారు. నిజానికి ఆ రోజుల్లో, మా చిన్ననాటి రోజుల్లో సినిమాలకు కూడా వెళ్ళనిచ్చేవారు కాదు. ఒకసారి నాకు తెలిసిండి, మా అన్నయ్య నాకు అప్పుడు కూడా నాకు ఇలా వెళ్ళాలన్న సంగతులు నాకు తెలియదు, కానీ అన్నయ్య నన్ను నా తమ్ముడిని కూడా తీసుకొని ఆకివీడు, వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఆకివీడు నుండి భీమవరానికి మేము ఒక సినిమా చూడడానికి అన్నట్టుగా తీసుకొని వెళ్ళారు. ఇంటికి వచ్చేసరికి ఎట్లా తెలిసిపోయిందో నాన్నగారికి, తెలిసినటువంటి నాన్నగారు చెదగొట్టేశారు మమ్మల్ని అందరినీ. మా తమ్ముడిని బెత్తం తీసుకుని 5 దెబ్బలు కొట్టారు, నన్ను అదే బెత్తంతో 10 దెబ్బలు కొట్టారు. మా అన్నయ్య కొంచెం మొండిగా చెయ్యి చాపేసరికి ఎన్ని కొట్టారో లెక్కలేనన్ని విధంగా బెత్తం విరిగిపోయేటంత వరకు చెదగొట్టేశారు. అంత భయం, ఈవెన్ సినిమాలకి వెళ్ళాలన్నా కానీ. అంత జాగ్రత్తగా పెంచబడినటువంటి నాకు జీవితం 1976 మే నెల 16వ తారీఖున ఆ వాక్యపు వెలుగు నా జీవితం మీద ప్రకాశించినప్పుడు నా జీవితం చీకటిగా అనిపించింది, నా బ్రతుకంతా చీకటిగా అనిపించింది. అప్పుడు నేను నలిగిపోతూ ఉన్నాను. ఇదేంటిది, అంత వెలుగులో నేను చీకటిగా ఉండడం ఏంటి? నేను పాస్టర్ గారు అబ్బాయిని కదా,
నాకు తెలిసి మందు కొట్టడం కానీ, సిగరెట్లు కానీ, చెడు తిరుగులు కానీ ఇలాంటివి లేవు కదా, అలాంటప్పుడు నా బ్రతికేంటి ఇలా చీకటిగా ఉంది అని నేను కలవరపడి ఉన్నాను. అప్పుడు వాక్యంలో జ్ఞాపకానికి వచ్చినటువంటి కంఠస్థం చేసిన ఒక వాక్యం ఏమని జ్ఞాపకం వచ్చిందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారు, లేక కోల్పోయి ఉన్నారు అనే వచ్చిన జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అనిపించింది, పాదిరి గారు అబ్బాయినైనంత మాత్రాన్ని, సిగరెట్లు మందు కొట్టనంత మాత్రాన్ని, వ్యభిచారం పాపము ఇలాంటివి చేయనంత మాత్రాన్ని నేనేం పరిశుద్ధుడిని గాను. పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక పొరపాటు మన జీవితంలో జరుగుతూనే ఉంది. ఏదో ఒక తప్పిదం, దేవునికి ఇష్టము కానిటువంటి ఒక పాపము ఏదో మన యొక్క జీవితంలో జరుగుతూనే ఉంది. తత్ఫలితం ఏమవుతుందంటే ప్రతి మానవుడు పాపిగా పరిగణించబడుతున్నాడు. ప్రతి మానవుడు పాపి అన్నట్లుగా. సో ఇప్పుడు ఈ పాపము నుండి మనం రక్షింపబడాలి అని అంటే నా అంతటా నేను నా పాపము నుండి పరిహారం పొందుకోలేను. నా అంతటా నేను నా పాపము నుండి విడుదల పొందుకోలేను. నా అంతటా నేనేదో పుణ్యకార్యాలు చేసి, మంచి కార్యాలు చేసి, ఏదో దాన ధర్మాలు చేసి నా పాపము నుంచి విముక్తుడను కాలేను. బైబిల్ గ్రంథం చెప్తుంది, లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఏంటంటే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ అనేటువంటిది జరగదు. సో అందుకు దేవుడే మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి, అనగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోనికి వచ్చి, ఆయన నా పాపము కొరకు, మీ పాపము కొరకు, మనందరి పాపముల నుండి మనలను రక్షించడానికి రక్షకుడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినారు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన చేయవలసిన కార్యాన్ని చేసేశారు. నా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని పెట్టేశారు. ఆయన తన రక్తమంతా నా కొరకు, నా పాపము కొరకు చిందించేశారు. ఆయన కార్చిన రక్తములో నా ప్రతి పాపము కడిగి వేయబడి ఉన్నది. అంటే ఇప్పుడు నేనేమని చెప్తానంటే, యేసు రక్తము ద్వారా, యేసు క్రీస్తు నందు నాకు రక్షణ భాగ్యం అనేటువంటిది కలిగి ఉన్నది. ఈ రోజున కూడా నేను మీకు ఇదే జ్ఞాపకం చేస్తున్నాను. ఇన్ క్రైస్ట్ జీసస్, యేసు క్రీస్తులో, లేక మీ అందున్న యేసు క్రీస్తు ద్వారా మనకు జరిగేటువంటి ఒక విషయం ఏమిటంటే రక్షణ భాగ్యం అనేటువంటిది మనము కలిగి ఉంటూ ఉన్నాం. ఇది కేవలం మన పాపముల నుండి రక్షింపబడుట మాత్రమే కాదు. ఈరోజు నేను చెప్తున్న ఈ రక్షణ భాగ్యాన్ని గురించి మాట్లాడవలసి వస్తే, ఒకానొక సమయంలో పేతురు భక్తుడు యేసు ప్రభు యొక్క మాట చొప్పున ధోనిలో నుండి దిగి నీళ్ల మీద నడుచుకుంటూ యేసు ప్రభు దగ్గర వరకు వచ్చాడు. అది యేసు ప్రభు పిలిచిన మాటను బట్టి నీళ్ల మీద ఈయన కూడా నడుచుకుంటూ వచ్చినాడు. కానీ దగ్గర వరకు వచ్చిన తర్వాత బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏముందంటే, చుట్టూ ఉన్న గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా రక్షించు అని కేక వేసినాడు. ప్రభువా రక్షించు అని కేక వేశాడు. బహుశా కేకతో పాటుగా తన చేయి కూడా పైకెత్తి బహుశా కేక వేసినాడు. ఎందుకంటే మునిగిపోతున్నప్పుడు సాధారణంగా మనం చేతులు పైకెత్తుతూ ఉంటాం, ఎవరన్నా రక్షించండి రక్షించండి అనే రీతిగా మనం అంటూ ఉంటాం కదా. సో బహుశా ఈయన కూడా అలా చేయి పైకెత్తి బహుశా ప్రభువా రక్షించని కేక వేసి ఉంటాడేమో. వెంటనే యేసు చేయి చాపి వాడిని పట్టుకొని మునిగిపోతున్నటువంటి ఒక పేతురుని పైకి లేవనెత్తి ధోనిలోనికి వచ్చి వాళ్ళిద్దరూ కలిసి అద్దరికి చేరుకున్నట్లుగా వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే ఒక్కొక్కసారి మన యొక్క జీవితంలో ఏదైనా సమస్యల వలన కానీ, ఏదైనా పరిస్థితుల వలన కానీ, పరిస్థితుల ప్రభావం వలన కానీ, ఉన్న ఆ సిట్యువేషన్స్ వలన కానీ, లేక మనకు ఎదురవుతున్నటువంటి ఒక చుట్టూ ఉన్నటువంటి ఒక స్థితిగతులను బట్టి కానీ, ఒకవేళ మనం మునిగిపోతున్న ప్రమాదంలో కనుక ఉండి ఉంటే, ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ప్రకారంగా యేసు నందు లేక యేసు మనలో ఉన్నప్పుడు ఆయన మనకు అనుగ్రహించే ఈ రక్షణ భాగ్యం మునిగిపోతున్న నిన్ను రక్షించడం. బహుశా ఈరోజు నువ్వు ఒక కుటుంబం, నువ్వు చాలా భయంకరమైన పరిస్థితుల్లో మునిగిపోయి ఉన్నారు. మీరు ఒక వ్యక్తి, నువ్వు చెడు వ్యసనాలలో మునిగిపోయి ఉన్నావు. ప్రతిరోజు నువ్వు ఆ వ్యసనాలకి బానిసగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. నీ యొక్క జీవితంలో ఆ యొక్క వ్యసనముల చేత నువ్వు బాగా పట్టబడిపోయి ఉన్నావు. విడుదల పొందుకోలేకపోతున్నావు. ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటారు, ఇక నేను తాగకూడదు అని. ఎప్పటికప్పుడు అనుకుంటే ఇటువంటి పని నేను చేయకూడదు, ఇలా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, నేను వాళ్ళతో మాట్లాడకూడదు, కనీసం వాళ్ళ SMS అయినా నేను చూడకూడదు, వాళ్ళ యొక్క వాట్సాప్ మెసేజ్ కూడా అసలు నేను చూడకూడదు, అసలు ఫోనే తీయకూడదు అని అనుకుంటూ ఉంటాం.
మనకు తెలియకుండా మన యొక్క చెయ్యి ఆ ఫోన్ దగ్గరికి వెళ్తుంది. ఆ యొక్క ఫోన్ తీసుకుంటున్నాం, ఫోన్లో మనం చూస్తున్నాం ఇందులో ఏం SMS పంపించారా, వాట్సాప్ పంపించారా, తోసి లేక రుద్ది దానిలో ఉన్నటువంటిది ఆ పేరు వచ్చిందా లేదా, ఆ పేరుతో మనకేమైనా మెసేజ్ వచ్చిందా లేదా, ఇలాగ మనం చూసుకుంటూ మునిగిపోయాం. బహుశా మనం సెల్ ఫోన్లో మునిగిపోయాం, పాపములో మునిగిపోయాం, చెడు వ్యసనాల్లో మనం మునిగిపోయి ఉన్నాం, చెడు వాటికి బానిసలుగా మనం మునిగిపోయి ఉన్నాం. కానీ ఈరోజు నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక సువార్త ఏంటంటే, నా యేసు, మీ అందున్నటువంటి ఒక యేసు మిమ్మల్ని చేపట్టి లేవనెత్తే దేవుడు. ఈరోజు అందుకనే నేను అంటాను, నా ప్రోగ్రాము ఈ సత్య సువార్త, తిట్టే సువార్త కాదు. నా యొక్క ప్రోగ్రాంలో మీ మీద దూషణలు చేసేటువంటి సువార్త కాదు, లేకపోతే మీ మీద శాపనార్థాలు పెట్టే సువార్త కాదు. చాలా కాలంగా నేను వింటూ ఉన్నప్పుడు చాలామంది యొక్క మాటలు ఎలా ఉంటాయనంటే, నువ్వు రక్షింపబడి ఉన్నావా, నువ్వు రక్షణ పొందకపోతే నరకానికే పోతావు, నువ్వు రక్షణ పొందకపోతే నాశనం అయిపోతావు, నువ్వు రక్షణ పొందకపోయినట్లయితే నీ బతుకంతా నాశనం చేసుకుంటావు, నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటావు అని ఇలాంటి చెడ్డ మాటలే మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. అఫ్కోర్స్ అది వాస్తవం. ఇప్పటికే మనమందరం కూడా నశించిపోతున్న మార్గంలో మనం ఉండి ఉన్నాం, నశించిపోతున్న స్థితిలో మనం ఉండి ఉన్నాం. అపవాది యొక్క చేతుల్లో మనం ఉంచబడి ఉన్నాం. అపవాది మనల్ని పాడు చేయడానికి చూస్తున్నాడు. కానీ నా దేవుని యొక్క వాక్యం ఏమిటంటే, అలా నశించిపోతున్నటువంటి వారిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. ఇది ఎవరిని గురించి వ్రాయబడినటువంటి ఒక మాట? లూకాసు సువార్త 19వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉండి ఉన్నాడు. ఈయన చాలా ధనవంతుడు, డబ్బు బాగా వచ్చేస్తుందండి. ఈరోజుని మనం కూడా ఏమనుకుంటామంటే, నాకు డబ్బులు వస్తే చాలు అని అనుకుంటాం కదా. నాకు చేతి నిండా డబ్బులు ఉంటే చాలు, నాకు అప్పు లేకుండా ఉంటే చాలు, మంచి ఇల్లు ఉంటే చాలు, మంచి కారు ఉంటే చాలు, మంచిగా తినడానికి భోజనం ఉండి కట్టుకోవడానికి మంచి బట్టలు ఉంటే నాకు అంతే చాలు అని చెప్పేసి అని మనం అనుకుంటూ ఉంటాం. సో తత్ఫలితం మనం ఏమనుకుంటామంటే, ఐశ్వర్యము, రిచెస్ అనేటువంటివి, ధనము, డబ్బు, వీటిలన్నిటిని మనం ఏమనుకుంటామంటే ఆశీర్వాదం అని అనుకుంటాం. కానీ స్నేహితులారా, నేను చెప్పిన ఒక మాట, ఇలా డబ్బున్న వాళ్ళని చాలామందిని నేను చూశాను. నా సర్వీస్లో, నేను తర్జుమాలు చేసినటువంటి విధానంలో, నేను వెళ్ళిన సేవా పరిచర్య స్థలాలలో నేను చూచినప్పుడు బాగా డబ్బు సంపాదించుకున్నటువంటి వాళ్ళు కొంతకాలమే సంపాదించుకున్నారు, కొంతకాలమే వాళ్ళు ఇష్టం వచ్చిన కారులో తిరిగారు, ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించారు, ఇష్టం వచ్చిన రీతిగా డబ్బులు ఖర్చు పెడుతూ వచ్చి ఉన్నారు. ఇంకా అందరూ వీళ్ళ దగ్గర ఉన్న డబ్బును బట్టి దేవుడు అంటే దేవుడు, దేవత అంటే దేవత అని చెప్పేసి అని ఎట్లాగున్న వాళ్ళు పిలుచుకుంటూ ఏర్పాటు చేసుకుని ఉన్నారు. బట్ అల్లాస్, నా కళ్ళతో నేను చూస్తున్నానండి, ఇప్పుడు కూడా నా జీవితంలో నేను చూస్తున్నానండి, ఒకప్పుడు బాగా ఇలా డబ్బులో తిరిగినటువంటి వాళ్ళు ఈరోజుని ఆ డబ్బే వాళ్ళని సర్వనాశనం చేసేసింది. ఆ డబ్బే వాళ్ళ జీవితాన్ని పాడు చేసింది. ఆ డబ్బే వాళ్ళ యొక్క పరపతిని పాడు చేసింది. ఆ డబ్బే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసింది. ఆ యొక్క డబ్బు అనేటువంటిది, ఆ యొక్క ధనం అనేటువంటిది, ఈ ఐశ్వర్యం అనేటువంటిది వాడిని గర్వించే వాళ్ళగా చేసింది. తత్ఫలితం వాళ్ళ యొక్క గర్వం వాళ్ళ నాశనంలోనికి అన్నట్టుగా తీసుకొని వెళ్ళింది. ఎంత దారుణం! సో ఇక్కడ ఎతడు కూడా జక్కయ్య అనేటువంటి వాడు బాగా డబ్బున్నటువంటి వాడుగా ఉండి ఉన్నాడు. ఊరోళ్ళందరూ కూడా అతని మీద ఒక ముద్ర వేసేశారు. ఏంటంటే, ఇతడొక పాపి, చెడిపోయినోడు, మన దగ్గర డబ్బులు గుంజుతున్నాడు, అన్యాయంగా మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, గనుక ఇతన్ని మనం ఎవరూ కూడా ఎంటర్టైన్ చేయొద్దు, ఇతనితో అసలు మాట్లాడొద్దు, అతని ఇంటికి మనం వెళ్ళొద్దు, అతను పలకరించొద్దు, అతనితో కలిసి టీ తాగొద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం కూర్చోవద్దు అనుకొని ఎవరికి వాళ్ళే అందరూ, ఊరి వాళ్ళందరూ అతను వెళ్ళి వేసేశారు. అప్పుడు వచ్చారు అక్కడికి యేసుక్రీస్తు ప్రభువారు. ఎరికో అనేటువంటి ఒక ఊరిలోనికి యేసు ప్రభు గారు వచ్చినప్పుడు అందరూ ఆయన చుట్టూరు మూకొని అందరూ ఆయనతో పాటు నడుస్తున్నారు. ఎంతమంది జనం వెళ్తుందంటే ఈ జక్కయ్య గారు కూడా వెళ్ళి చూడాలని ఆశపడ్డాడు. యేసు ఎవరో చూడాలని చెప్పేసి అనుకొని ఉన్నాడు. తీరా దగ్గరికి వెళ్తే ప్రజలందరూ ఏం చేశారు? ఎవరి వాళ్ళు మూసేస్తూ ఉన్నారు, ఎవరి వాళ్ళు కప్పేస్తూ ఉన్నారు, అతను చూడనివ్వకుండా చేస్తూ ఉన్నారు. ఒకటేంటంటే, అతని మీద ఉన్న కోపం, వీడు మన డబ్బులు తీసుకొని రోమీలైనటువంటి వాళ్ళకి పన్ను కడుతున్నాడు కనుక వీడు పన్నుకురాడు, మంచోడు కాదు. అలానే కొంతమందికి ఏంటంటే, ఇతడు ఒక పాపి, ఇతడు పాపం చేస్తున్నాడు కనుక ఇతను వెలివేసినట్టుగా చేద్దాం, ఇతను మన దరిదాపులను తీసుకొని రావద్దు అనుకొని పాపి అనే ముద్ర వేసేసి అతను దూరంగా చేసేసినందు చేత దగ్గర రానివ్వకుండా చేశారు. బట్ ఆఫ్ కోర్స్ అక్కడ ఒక చక్కని మాట నేను చూస్తాను. అదేంటంటే, అతడు ఏమాత్రం తన యొక్క ఆసక్తిని విడిచిపెట్టకుండా యేసు ఈ మార్గము గుండా వెళతాడు కనుక ఈయన ఏం చేశాడంటే, అదే మార్గంలో పరిగెత్తుకొని వెళ్ళి
ఒక చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చొని అక్కడి నుండి చూస్తున్నాడు. యేసు వస్తాడు కనుక ఆయన నేను చూడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటూ వచ్చాడు. కానీ సరిగ్గా ఆ చోటికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కన్నులు పైకెత్తి ఆ జక్కయ్య వైపు చూచి జక్కయ్యతో అంటున్నాడు కదా, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది. అబ్బా, అక్కడ నాకు దొరికిందండి నా పాయింట్. అదేంటంటే మీ అందున్న క్రీస్తు, మీ ఇంటిలోనికి వచ్చిన క్రీస్తు, భార్య భర్తలుగా ఉన్న వారి మధ్యలో దేవుడు, తండ్రి అయిన దేవుడు ఉంటున్నాడు వారిని ఆశీర్వదించడానికి. మనం ఒకళ్ళ వివాహం బంధంలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలోనికి వస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, వారి యొక్క వివాహంలో అద్భుతాలు చేయడానికి. భార్య భర్తలుగా ఉన్నటువంటి వారు ఎన్ని సంవత్సరాలైనా విడిపోతున్న అపార్థాలు చేసుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా వారి మధ్యలోనికి వస్తున్నాడు, వారిని ఏకాత్మతో బంధముతో వారిని బంధించడానికి, ఐకమత్యంగా వారిని ఉంచడానికి. ఇది నాని ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన ఇంటిలోనికి రావడానికి ఇష్టపడుతూ ఆయన అంటున్నాడు, జక్కయ్య నేడు నేను నీ ఎంట ఉండవలసినది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాదే యేసయ్య మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నారు. మీ పేరు పెట్టి మిమ్మల్ని పిలుస్తున్నారు. మీ ఇంటిలో ఉండడానికి ఆయన పిలుస్తున్నారు. మీ ఇంటిలోనికి రావడానికి ఆయన పిలుస్తున్నారు. మీ ఇంటిలోనికి వచ్చి కూర్చోడానికి ఆయన ఆహ్వానం అడుగుతున్నారు. నేను నీ ఇంట ఉండవలసినది. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసినది. ఈరోజు మీ ఇంట్లోకి వచ్చేసారు ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇంట ఉంటారు అని నేను చెప్పట్లే, మీ ఇంట్లో ఉంటారు అని నేను అనట్లే. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే యేసయ్య మీ ఇంటిలోనికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు నేను ఇలా సత్య సువార్త చెప్తున్నాను కదా, మీరు ఇలాగ టీవీ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు కదా. నేను కాదు వచ్చింది స్నేహితులారా, నేను ప్రకటిస్తున్న వాక్యం మీ ఇంట్లోనికి వచ్చింది. నేను ఉట్టినే తెర మీద బొమ్మగా నేను కనబడుతున్నాను, నేనేం కాదు, మీరు కట్టేస్తే నేను పోతా. కానీ నేను పలుకుతున్నటువంటి ఒక వాక్యం ముందు చూశారు, అది నా యేసయ్య. ఆయన మీ ఇంట్లోనికి వచ్చినారు, ఈరోజు మీ దగ్గరికి వచ్చినారు. ఆనాడు జక్కయ్య దగ్గరికి వచ్చినట్టుగా మీ దగ్గరికి వచ్చారు. ఇంటిలోనికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నీ ఎరిగినటువంటి వాడు కనుక, సర్వజ్ఞాని కనుక, సర్వాంతర్యామి కనుక ఆయన ఇంట్లోనికి వచ్చినట్టుగా ఈరోజు మన ఇంట్లోనికి కూడా వచ్చినట్టుగా యేసయ్య ఆ రోజు నేను జక్కయ్యతో మాట్లాడుతున్నట్టుగా మనతో ఆయన ఏమి నింద మోపడం లేదు. ఆయన ఒక్క మాట నేరస్థాపన చేయడం లేదు. ఆయన ఒక్క మాట వ్యతిరేకంగా మన గురించి మాట్లాడుతున్నట్టుగా మాటలు లేవు. ఒకవేళ నేనే కనుక అయ్యుంటేనా 4 తిట్లు తిట్టుండేవాడిని జక్కయ్యని. నేనేమైనా ఉండేవాడిని అంటే, ఓ జక్కయ్య ఏమయ్యా నీకు బుద్ధి లేదంటే, ఇంత మంచి ఉద్యోగం నీకు ఇవ్వబడింది, చక్కగా నీ ఉద్యోగం చేసుకొని హాయిగా బతకొచ్చు కదా. వాళ్ళ దగ్గర అన్యాయంగా సొమ్ము తీసుకొని నువ్వు ఎలాగో నన్ను పాపపు సొమ్ము తెచ్చుకొని నీ కుటుంబాన్ని నాశనం చేసుకున్నావు కదా. చూడు నేను ఇంట్లోకి వచ్చాను, నీ భార్య ఏమైనా వచ్చిందా? ఇక నీ భార్య ఉందా అసలు? చూడు ఆవిడ నీ పిల్లలేరి, నీ పిల్లలు ఏమైనా ఇక్కడ ఉన్నారా? కనీసం నేను వచ్చాను ఒక మంచినీళ్ళు తెచ్చిపెట్టే యోగం ఏమైనా ఉందా? ఎవరైనా ఇంట్లో ఉంటే కదా నీకు మంచినీళ్ళు తెచ్చిపెట్టడానికి, ఎవరైనా మంచినీళ్ళు పట్టడానికి. ఊరు వాళ్ళందరూ నిన్ను వెలివేసినట్టుగా చూస్తున్నారు. ఊరు వాళ్ళందరూ కూడా నిన్ను ఒక పాపిగా చూసినట్టు చూస్తున్నారు. కనీసం నేను వచ్చానన్నా కూడా ఎవరైనా ఇంట్లోకి వచ్చారని చూసావా? అందరూ బయటే ఉండి చూస్తున్నారంట. బయట ఉండి మళ్ళా పైపెచ్చు వాళ్ళు అంటున్న మాటలు ఏంటంటే, అవ్వా ఈ యేసుప్రభు ఏంటి పాపిగా ఉన్నటువంటి వాని ఇంట్లోకి వెళ్ళారు, ఈ జక్క ఇంట్లోకి వెళ్ళారు, చచ్చా మేము ఎవరం కూడా వెళ్ళమనుకొని వాళ్ళు ఆ కిటికీల్లో నుంచో చూస్తున్నారు తప్ప ఒక్కడైనా ఎవడైనా ఇంట్లోకి వచ్చాడా? నీకు బుద్ధి ఉందా అసలుకి? నీకు ఏమైనా జ్ఞానం ఉందా? కాస్త వివేచన ఉపయోగించవద్దు. ఎంత చదువుకున్నావు, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నావు అని 4 తిట్లు తిట్టుండేవాడిని నేను అయ్యుండంటే కనుక. కానీ నా యేసయ్య ఒక్క మాట అనలేదండి. అది నా యేసయ్య అండి. ఏమండి, ఈ రోజున మీరు కూడా బహుశా ఏ వ్యసనాలకు బానిసైపోయారో, మీరు కూడా బహుశా ఏ పాపంలో మీరు పడిపోయి ఉన్నారో, ఈ రోజున బహుశా మీ యొక్క జీవితంలో దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు ఏ కార్యాలు ఒకవేళ మీరు చేస్తున్నటువంటి వారుగా ఉండి ఉన్నారు. కానీ ఈ రోజుని నేను చెప్తానండి, యేసు మీ కొరకే వచ్చినాడు, మీ అందు ఉండడానికి వచ్చినాడు, మీ ఇంటిలో ఉండడానికి వచ్చినాడు, మీలో నివసించడానికి వచ్చినాడు, మీకు మీ ఇంటికి రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చినారు. ఆయన మాటలన్నీ మిమ్మల్ని నిందించే దేవుడు కాడు. ఆయన మాటలన్నీ మీ మీద నేరస్థాపన చేసే దేవుడు కాడు. ఆయన ఇలాంటి మాటలు పలకడం ద్వారా మన మీద దుయ్యబట్టి లేక మన గురించి చెడ్డ మాటలు పలికి మనల్ని ఇంకా నీరుగారింపజేసి ఇంకా నిరుత్సాహపడింపజేసి అలా చేసేటువంటి ఒక దేవుడు కాడు. ఆ యొక్క దేవుడు ఎంత మంచి దేవుడు అంటే వచ్చేలా లోపల కూర్చున్నాడు అంతేనండి. జక్కయ్య జీవితం మారిపోయింది. జక్కయ్యకి రక్షణ మారు మనసు అనేటువంటిది కలిగింది.
మొట్టమొదటి అతను పశ్చాత్తాపడుతూ అంటాడు కదా, ప్రభువా నేను ఎవరెవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 ఇంతలు తిరిగి నేను ఇస్తాను అంటున్నాడు. పశ్చాత్తాపం, తాను తీసుకున్నటువంటి ఒక మాట తను ఒప్పుకుంటేనే మనకు తెలిసింది. లేకపోతే ఇతడు అన్యాయంగా సొమ్ము తీసుకున్నాడని చెప్పేసి మనం అనలేం. కానీ అతడే చెప్తూ ఉన్నాడు, నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా సొమ్ము తీసుకున్నానో వారికి 4 ఇంతలు నేను తిరిగి ఇచ్చేస్తాను. ప్లస్ రెండో మాట ఏమన్నాడంటే, ఇప్పుడు మనస్సు మారింది. ఈ మారు మనస్సు కలిగినటువంటి యొక్క జక్కయ్య ఇంతకు ముందు అయితే ఎవరి దగ్గర డబ్బులు నొక్కేద్దామా, ఎక్కడ డబ్బులు నొక్కేద్దామా, ఇదే ఆలోచన ఉంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, మన వాళ్ళు ఎవరైనా మనం దుకాణానికి వెళ్ళామనుకోండి, దుకాణానికి తీసుకొని వెళ్ళామనుకోండి, అక్కడ ఏం చేస్తుంటారు సాధారణంగాను, ఏమంటే మా బేరమండి మేము తీసుకొచ్చామండి అని పెద్ద ఇదిగా చేసి మన దగ్గర నుంచి కొనిపిస్తారు. మనం చెప్పినటువంటి ఒక బిల్లు అంతా కడితేనే కానీ ఒప్పుకోరు. తీరా బిల్లు కట్టేసి మనం యువతలకు వచ్చిన తర్వాత వీళ్ళకి వచ్చే కమిషన్ సాయంకాలం అయ్యేసరికి వీళ్ళు మళ్ళా దుకాణం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఇచ్చే కమిషన్ నెట్టినది వీళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇది మనసులో పెట్టుకుని కూడా కొంతమంది అండి చాలా దుయ్యబట్టడానికి చూస్తూ ఉంటారండి బాబాయ్కి. ఒకసారి నేను ఇజ్రాయెల్ దేశంలోనే ఉంటుండగా ఒక వస్తువు ఏదో ఒకళ్ళు కొనుక్కున్నానికి అనేటువంటి రీతిగా అడిగి ఉన్నారు. అది ఎక్కువ ఖరీదైనటువంటిది, చాలా పెద్ద ఖరీదుగా ఉండినటువంటిది, $100 ఉండినటువంటిది. ఈలోగా మాతో పాటు వచ్చినటువంటి ఒక డ్రైవర్లు, గైడ్లు వీళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళు వచ్చి ఇతడంత పెద్దదాన్ని బేరం అడుగుతుండేసరికల్లా మనోడు వచ్చి తను రెచ్చగొట్టేసి నువ్వు తీసుకో చాలా బాగుంటుంది, నువ్వు తీసుకో చాలా బాగుంటుంది అని చెప్పేసి చివరికి ఇతనే బేరం చేస్తూ ఎంత ఇస్తావు చెప్పు, ఎంత ఇస్తావు చెప్పు. అది $500 అంటే మనోళ్ళు అన్నారు కదా 200 ఇస్తానని చెప్పేసి అన్నాడు. నన్ను ఇంకొక మాట చెప్పు, ఎందుకంటే ఇది నీకోసం ఇదిగో మీ యొక్క నాయకుడు రాజుగారు, ఈ రాజుగారిని బట్టి 500 అన్నది 400కి ఇచ్చేస్తాను తీసుకోమని చెప్పేసి అని ఈయనేదో పెద్ద ఇచ్చేస్తున్నట్టుగా ఈయన రెచ్చగొడుతూ ఉంటాడు. తీరా చూస్తే అది అంత ఖరీదు ఉండదు, బహుశా అది ఇంకా తక్కువే ఉంటుంది. కానీ నేనేదో తగ్గించాను అనుకొని వాడిని రెచ్చగొట్టి వాడి దగ్గర నుంచి ఎందుకు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు కొనేటట్టుగా చేపిస్తున్నారంటే వీళ్ళకి అందులో కమిషన్ వస్తుంది కనుక. ఎంత అమ్మకం పోతే అంత అమ్మకంలో నుంచి వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది కనుక వాళ్ళు దానిని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళ చేత అన్యాయంగా కొనిపించడానికైనటువంటి రీతిగా తయారు చేస్తూ ఉంటారు. ఇట్లన్నిట్లో నేను చూస్తుంటే మోసమే కనబడుతుందండి. బహుశా ఈ జక్కయ్య కూడా ఎలాంటి మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటూ వచ్చినాడో. కానీ ఇప్పుడైతే పశ్చాత్తాపడినటువంటి వాడే, మారు మనసు పొందినటువంటి వాడే ఇప్పుడు 2 మాటలు అంటాడు. ఒకటి, ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 ఇస్తా, నా ఆస్తిలో సగం అంతా కూడా నేను పేదలకే దాన ధర్మం చేసేస్తా. మనసు మారిపోయింది. మునుపు రాని అని పోగేసినటువంటి వాడు, ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేయడానికి చూసినటువంటి వాడు ఇప్పుడు ఏమన్నాడంటే ఉన్నదంతా ఇచ్చేస్తా, సగం బేదలకే ఇచ్చేస్తా, ఆ ఉన్న సగంలో ఒక్కొక్కరి దగ్గర నేను తీసుకునే దానికి బదులుగా 4-5 ఇంతల చొప్పున నేను తిరిగి వాళ్ళకి డబ్బులు కట్టేస్తానని చెప్పేసి అని అలా అంటూనంటే అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి ఒక మాట, యేసు ఆ ఇంటిలో ఉండినారు కనుక ఆ ఇంటిలో ఉండిన యేసయ్య, ఆ ఇంటిలోనికి వచ్చిన యేసయ్య, ఆ ఇంటిలో నివాసం ఉండినటువంటి యేసయ్య లేచి ఆయన మాట్లాడుతున్న మాట ఏమంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అమ్మారే సిస్టర్ గారు, బహుశా నీ కొడుకు గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ భర్త యొక్క రక్షణ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. బ్రదర్ గారు, మీ కొరకు నేను అడుగుతూ ఉన్నా, బహుశా నీ కుమార్తెను గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. చివరికి నీ భార్య యొక్క రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. తను చేస్తుంది మంచి విధానం కాదని మీకు తెలుసు, కానీ మీరు ఆ మాట చెప్పలేకపోతున్నారు. నువ్వు ఇలా ఉండొద్దు, నువ్వు ఇలా చెయ్యొద్దు అనేటువంటి ఒక మాట మీరు యొక్క భార్యతో అనలేకపోతున్నారు. ఆ మీదున్న ప్రేమ మక్కువని బట్టి మీరు అనలేకపోతున్నారు. కానీ మీరు నలిగిపోతున్నారు. బహుశా వీలైతే ఎవరితోటైనా చెప్పుకొని మీ వారి కొరకు ప్రార్థన చేయించాలని చెప్పేసాను. ఈరోజు బై నేను వస్తున్నట్టే, ఈరోజు ఉదయకాలమే నాకు ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అన్న, ఈరోజు నేను ఇంకా బ్రతుకున్నానంటే ఇది కేవలం దేవుని యొక్క కృప అన్న. కనీసం జైల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎంత కష్టాలు ఉండవన్న. ఏంటో నా బ్రతుకు, ఎంతకాలం అన్నా నేను ఇలా బ్రతికేది. నా భర్త తను ప్రవర్తిస్తున్నటువంటి ఒక విధానపు తీరు నాకేమో ఒక ప్రక్కన బలహీనంగా ఉంటే, తను అడుగుతున్నటువంటి ఒక విషయాలు, తను అంటున్నటువంటి ఒక మాటలు, తను నింద వేస్తున్నటువంటి ఒక మాటలు, చివరికి ఆయన నన్ను కొట్టి నన్ను హింసిస్తున్నటువంటి ఒక విషయాలు తట్టుకోలేకపోతున్నానన్న. ఎంతకాలం అన్నా అని చెప్పేసి నా బిడ్డ కన్నీరు పెట్టుకుంటూ అంటున్నట్టే నేను చెప్తా వచ్చా, అమ్మ బ్రతికినంతకాలం ఒకవేళ భరించడం అది దేవుని ఏర్పాటైతే మనం భరించక తప్పదురా. కానీ నువ్వు మాత్రం ఏడవద్దు,
నువ్వు మాత్రం ఏడవద్దు. అప్పుడు తను అంటూ ఉంది, ఒక వారం రోజులుగా నేను ప్రయత్నం చేస్తున్నానన్న మీకు ఫోన్ చేయాలని, కనీసం మీతోటన్నా నా కష్టాన్ని నేను ఇలా పంచుకుంటే నా హృదయం తేలికవుతుందని చెప్పేసి అని నేను మీ కొరకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి అన్నట్టు వచ్చింది. ఈరోజు నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఒకవేళ అంతగా నిజంగా మీకు కూడా ఏదైనా కష్టం అంటే కాల్ మీ, నాకు ఫోన్ చేసి మాట్లాడండి, నాతో మీరు మాట్లాడండి, మీ కష్టాన్ని చెప్పండి, వినడానికి ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ వినడం కూడా చాలా కష్టమే. మీరు చెప్తున్నటువంటి మీ కాంటెక్స్ట్లోనికి వచ్చి నేను వినాలంటే కష్టమే. ఎప్పుడు ఏదో ఒక బిజీగా ఉండేటువంటి నాకు జీవితంలో ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు కూడా జవాబు ఇవ్వాలన్నా వినాలన్నా కష్టమే. బట్ స్టిల్ ఐ ప్రామిసింగ్ యూ, అయినా నేను మీతో చెప్తున్నా, నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను, మీ మాట వినడానికి అన్నట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. మీ కొరకు రక్షణ కలగాలని, మీరు రక్షణ ఆనందముతో ఉండాలని, మీ కన్నీరు దుఃఖము తీసివేయబడాలని, మీ పాప దోషములన్నీ కూడా క్షమించబడాలని, యేసు మనలో ఉన్నప్పుడు, యేసే మన రక్షకుడు గనక అట్టి రక్షకుడైన యేసు మనలోనికి వచ్చినప్పుడు జక్కయ్య ఇంటికి రక్షణ పలికినట్లుగానే ఈరోజు మీ ఇంటికి కూడా అదే రక్షణ నేను పలుకుతున్నా. యేసు నామములో మీ ఇంటికి రక్షణ కలుగునగాక. ఒక వ్యక్తికి మాత్రమే కాదు, వింటున్న మీకు మాత్రమే కాదు, ఇక్కడ రాకపోయినా మీ బిడ్డలకు రక్షణ నేను పలుకుతున్నా, మీ భర్తకు నేను రక్షణ పలుకుతున్నా, మీ భార్యకు రక్షణ నేను పలుకుతూ ఉన్నా, మీ కుటుంబానికి నేను రక్షణ పలుకుతూ ఉన్నా. తెలియక మన భారతీయులైనటువంటి ఒక ప్రజలు మేము రక్షణ తీసుకున్నామండి, మేము రక్షణ తీసుకోవాలని అంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బాప్తిస్మాన్ని గురించినటువంటి విషయాలు. బాప్తిస్మం వేరు, కానీ ఈరోజు నేను నేర్పిస్తున్న మాట ఏమిటంటే మీ పాపములు క్షమించబడి ఉన్నవి, మీ దోషములు క్షమించబడి ఉన్నవి, మీ పాపముల నుండి మీకు విడుదల కలిగి ఉన్నది. యేసు నామములో మీ అందున్న యేసు రక్షకుడు గనక ఆయన మీకు మీ కుటుంబానికి అంతటి కూడా ఇంత గొప్ప రక్షణ ఆయన మీకు అనుగ్రహించినారు. అట్టి రక్షణ కలిగిన వారంగా దేవుని స్తుతించుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. పరమందున మా తండ్రి నీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మా యొక్క రక్షణ కొరకు మీరు ఈ లోకములకు పంపించినందుకు మీకు వందనాలు. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తూ ఉన్నాను. నాయనా, ఈ నా మాటలు వింటున్న వీరందరి జీవితంలో కుటుంబానికి అంతటికీ నీ రక్షణ భాగ్యం కలుగనుగాక, నీ రక్షణ ఆనందం వీరు కలుగనుగాక, నీ యొక్క రక్షణలో వీరు నడుచుదురుగాక. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నాను. అద్భుతమైనటువంటి ఒక రక్షణ భాగ్యం వీరు అనుభవించుదురుగాక. బిడ్డలందరూ రక్షింపబడిన వారే, కుటుంబం అంతా రక్షింపబడిన వారే. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినట్లుగా ఈ ఇంటికి నీ రక్షణ కలిగినటువంటి వారే, నీ బిడ్డలుగా వారు జీవించినట్లు నీ కృప బిడ్డల మీద కుమ్మరించమని, కనికరించమని, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దేవుని ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును నిత్యము తోడయండి మిమ్మను ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, ప్రభు కృప మీకు తోడైనది. ఆయన మీ కొరకు ఈ గొప్ప రక్షణ ఇచ్చి ఉన్నారు. మీ ఇంటిల్లిపాదికి రక్షణ కలిగి ఉన్నది. జస్ట్ నమ్మండి అంతే ఫ్రెండ్స్. ఇదేదో పెద్ద కష్టమైనటువంటిది కాదు. సువార్తగా నేను ప్రకటిస్తున్నా. సువార్త మీరు నమ్మి నేను నా ఇంటిల్లిపాది రక్షింపబడి ఉన్నాము అని దేవుని స్తుతించుకుంటూ ఉండాలి. ఓకేనా? మీరు పొందుకున్న అనుభవాలు నాతో తప్పకుండా పంచుకుంటారు కదా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరి ఒకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 98400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 0
suvarta@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సువార్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ కూడా మనల్ని రక్షించిన రక్షకుడైన యేసయ్య చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.